రూతు 1:8. నయోమి తన ఎదురు కోడలను పిలిచి, మీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిడి, మీరు ఒక్కొక్కత పెండ్లి చేసుకుని ఇంట్లో నెమ్మది నొందినట్లు యెహోవా దయచేసిన గాక అన్నప్పుడు వాళ్ళు ఎరుగైతే ఏడ్చారు. ఓర్ప తన అతను ముద్దు పెట్టుకుంది, తన తండ్రి ఇంటికి చేరింది, అనిల ఆరాధన వైపు చేరింది, లోకం వైపు తేరు చూసింది, ధనఘనతల వైపు తేరు చూసింది. జీవగ్రంథంలో ఆమె పేరు కనుమరుగైపోయింది. రూతు ఆమెను హత్తుకున్నది. నువ్వు నివసించే చోట నేను నివసించేదను, నీ జన్మే నా జన్మ, నీ దేవుడే నా దేవుడని దేవుడని యెహోవాను ఆశ్రయించింది. బోయజ్ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద ఆశ్రయానికి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణ బహుమతి ఇస్తాడు అంటున్నాడు. అందుకనే రూతు దేవుని ఆశ్రయించటం వలన దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకొని ఒబెదేదును అనుగ్రహించాడు. జీవగ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. యేసుక్రీస్తు వంశావళిలో బోయజు రూతు పేరు లిఖించబడింది. ఆమె కొరకు ఒక రూతు గ్రంథాన్ని